హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న టీటీడీలో ఖాళీగా ఉన్న పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి వివిధ రకాల ఉద్యోగులకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. సో చాలా మంచి అవకాశము, భారీ సంఖ్యలో వేకెన్సీ అయితే ఉంది అన్నమాట. 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల లోపు ఉన్న ఏపీలోని ఏ జిల్లా వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. మంచి శాలరీస్ అయితే ఉన్నాయి. అండ్ మనకు అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ని ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ పెట్టుకోవాలి. ఈ వీడియోలో మీకు జాబ్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేయవచ్చు, ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ఏ విధంగా చేస్తారు, ఆన్లైన్ అప్లికేషన్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్, అలానే జాబ్ కోసం ఎదురు చూస్తున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళితే, తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి టీటీడీలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్కి సంబంధించి నోటిఫికేషన్ ఇదే. ఈ నోటిఫికేషన్ ఇక్కడ మీరు డేట్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో వెరీ రీసెంట్ నోటిఫికేషన్, ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవాలి. అండ్ ఈ జాబ్కి సంబంధించి మనకు ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 15 జూలై అయితే స్టార్ట్ అయ్యింది. అండ్ లాస్ట్ డేట్ చూడండి, ఆగస్ట్ 10 వరకు అయితే మనకి ఈ యొక్క వ్యాకెన్సీ మీరు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లై లింక్ కూడా మనకి నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. సో మీకు ఇదే వీడియోలో ప్రాసెస్ కూడా చెప్తాను. మీరు వీడియోని ఎండింగ్ వరకు చూస్తే ఆ యొక్క ప్రాసెస్ మీకు అర్థమవుతుందన్నమాట. అండ్ జాబ్కి సంబంధించి మీరు ఎలా అప్లై చేసుకోవచ్చు అంటే, స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నేటివ్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ జిల్లా వారైనా సరే ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఈ వ్యాకెన్సీని అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. జాబ్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సిన ఏజ్ లిమిట్ వచ్చేసి ఈ జూలై 5, 2026 కల్లా మీకు మినిమం 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. అండ్ మనకు ఇంతే కాకుండా ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వీళ్ళకి ఎంట్రెన్స్ ఇయర్స్ ఏజ్ రిస్ట్రిక్షన్ అంటే వీళ్ళు వచ్చేసి 47 ఇయర్స్ వరకు వీళ్ళకైతే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉందండి. మనకి ఈ జాబ్కి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో, టీటీడీ అనేది మనకి ఒక రిలీజియన్కి సంబంధించి కాబట్టి ఎవరైతే రిక్రూట్మెంట్కి అప్లై చేయాలి అనుకుంటున్నారో మీరు హిందూస్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. అంటే ముస్లిం వాళ్ళకి, క్రిస్టియన్స్ వాళ్ళకి ఛాన్స్ అయితే లేదు. హిందూ రిలీజియన్కి సంబంధించిన వాళ్ళకి మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ ద్వారా మనకు ఏమైనా ఉద్యోగి భర్తీ చేస్తున్నారంటే, నాన్ పారామెడికల్ విభాగంలో వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ అండ్ అలాగే స్టీనో జూనియర్ అసిస్టెంట్, అలానే రూమ్ ఆపరేటర్ అండ్ అలానే మనకి క్యాషియర్, బుకింగ్ క్లర్క్, అలానే ఇవన్నీ మనకి ఏజెన్సీలు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకు కేటగిరీల వారీగా వ్యాకెన్సీ అయితే ఇచ్చారు. ప్రతి పోస్ట్ కూడా మనకి జనరల్లో ఉంది కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి ఈ యొక్క సాఫ్ట్ నర్స్కి సంబంధించి భారీ సంఖ్యలో వ్యాకెన్సీని అయితే రిక్రూట్మెంట్ చేస్తూ ఉన్నారు. సాఫ్ట్ నర్స్కి సంబంధించి 200కి పైగా వ్యాకెన్సీ అయితే ఉన్నాయి. ప్రతి క్యాస్ట్కి వ్యాకెన్సీ అనేవి కేటాయించారు. ఈ జాబ్కి సంబంధించి సెలెక్ట్ అయితే మీకు బేసిక్ పే వచ్చేసి 38,000 అయితే ఉంటుంది. అన్నీ కలుపుకుంటే మీకు స్టార్టింగ్లోనే 60,000 వరకు అయితే శాలరీ అనేది తీసుకోవచ్చు అనమాట ఈ ఉద్యోగానికి. సో మిగతా పోస్టుకలైతే జూనియర్ అసిస్టెంట్, క్యాషియర్, బిల్డింగ్ వ్యాకెన్సీ దాదాపుగా మీకు 45,000 అయితే ఉంటుంది. సో ఇది ఎటువంటి టెంపరీ జాబ్ అయితే కాదండి, పర్మనెంట్ జాబ్స్ అన్నమాట. ఇది మనకి
గవర్నమెంట్ పే స్కేల్ అనమాట. సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి రిటర్న్ టెస్ట్ ఏమో 75 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. టోటల్గా 100 మార్క్స్కి అయితే సెలక్షన్ అయితే ఉంటుంది. ఇందులో రిటర్న్ టెస్ట్ ఏమో 75 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. అలానే మనకు ఎక్స్పీరియన్స్కి ఏమో 15 మార్కులు అండ్ దానికి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూకి ఏమో 10 మార్కులు. సో ఈ విధంగా ఈ యొక్క క్రైటీరియాని బ్రేక్ చేసుకొని మీకు ఫైనల్ సెలెక్షన్ చేస్తారు. సో మనకు పోస్ట్ లవర్గా రిటర్న్ టెస్ట్కి సంబంధించి సిలబస్ కూడా ఇచ్చారు. ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ప్యాటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. 75 క్వశ్చన్స్ అడుగుతారు, 75 మార్క్స్, 90 మినిట్స్ అనేది మనకు కండక్ట్ చేస్తారు. అంటే హాఫ్ అన్ అవర్ ఉంటుంది. ఎటువంటి నెగిటివ్ మార్క్స్ లేదు. అంటే మీకు అన్ని క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఎగ్జామినేషన్కి సంబంధించి ఇక్కడ 15 మార్క్స్ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ దాని తర్వాత ఇంకా చూడండి మనకి ఇంటర్వ్యూ వచ్చేసి 10 మార్క్స్కి అయితే కండక్ట్స్ అనేది చేయడం జరుగుతుంది. అయితే ఎవరైతే ఈ స్టోకమ్ జూనియర్ అసిస్టెంట్కి అప్లై చేశారో వాళ్ళకి మాత్రమే సపరేట్గా మీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది. అండ్ మీకు ఎటువంటి మిగతా పోస్టులకు అయితే ఎటువంటి స్కిల్ టెస్ట్ అనేది ఉండదు. ఈ స్టైనోకమ్ టైపిస్ట్ జూనియర్ అసిస్టెంట్కి మాత్రమే 50 మార్క్స్కి అయితే ఈ యొక్క స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ అనేది చేస్తారు. మీకు సిలబస్ కూడా నోటిఫికేషన్లోనే ఇవ్వడం జరిగింది. జూనియర్ అసిస్టెంట్, సైకోమ్, జూనియర్ అసిస్టెంట్, అలానే క్యాషియర్, బిల్డింగ్ క్లర్క్, ఇవన్నీ కూడా మనకు ఇంపార్టెంట్ డేట్స్, అవార్డ్స్ అండ్ అనౌన్స్ అండ్ తర్వాత కోఆర్డినేటివ్ అసిస్టెంట్ మెంటర్, ఎలిజిబిలిటీ అండ్ ఇంజనీరింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ క్యాప్సినేషన్ తర్వాత ఏపీ గవర్నమెంట్ సర్వీస్ రూల్స్ అండ్ జనరల్ ఫైనాన్షియల్ రూల్స్కి సంబంధించి. సో ఈ టాపిక్స్ నుంచి మనకు క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. మిగతా పోస్టులకి సంబంధించి కూడా సపరేట్గా మనకు సిలబస్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రిపేర్ అయితే అవ్వచ్చు అనమాట. ఎగ్జామినేషన్ డేట్స్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు. సో మీరు ప్రిపేర్ అయితే అయి ఉండండి. సో ఈ జాబ్కి సంబంధించి లింక్ అనేది బయోలో ఇస్తాను, ప్లీజ్ చెక్ ఇట్.